యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కన్నులు మనలను చూచుచున్నాయనే సంగతిని మనము గుర్తించాలి. అయితే దేవుని కన్నులకు మనుషుల కన్నులకు తేడా ఏమిటి? మనుషుని కళ్ళు నీకు తీర్పు తీర్చి నిన్ను దోషిగా చేస్తాయి. మరి దేవుని కళ్ళు నిన్ను చూసి నీ దగ్గరకు చేరి నిన్ను బాగు చేయుటకు మార్చుటకు సహాయపడతాయి. మనుషుల కళ్ళు నీవు బాగుపడితే నిన్ను చూడలేవు, ఓర్వలేవు. నశించిపోతున్న స్థితిలో చూచిన నిన్ను మార్చిన దేవుని కళ్ళు నీవు ఆయన రాజ్యము చేరేంత వరకు చూస్తూనే ఉంటాయి. నీవు ఆయన వలె మారుటకు, నీ తప్పులను సరిదిద్దుటకు ఆయన అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఆ మాత్రం కాదు, నీ కళ్ళతో నీవు యోబు భక్తుని వలె ఒడంబడిక చేసుకోవాలి. చెడ్డవాటిని చూడకుండా నీ కళ్ళను నీవు త్రిప్పుకోవాలి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు ఆయన మార్గమును ఎంచుకొని ఆయన చిత్తానుసారముగా నిన్ను నీవు సమర్పించుకోవాలి. అలాంటి వారి యొక్క జీవితాన్ని, అలాంటి వారి యొక్క ఆశయాలను దేవుడు గుర్తించి వారిని ఆశీర్వదించి నడిపిస్తారు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.